నమస్కారం మేడం. నమస్తే సిరి. రిచ్ అవ్వాలని అందరికీ ఉంటుంది. దానికి ముందుగా రిచ్ మైండ్ సెట్ కూడా ఉండాలి అని చెప్తూ ఉంటారు. దాంతోపాటు ఆ మనీ యొక్క ఫ్రీక్వెన్సీతో మన ఫ్రీక్వెన్సీ కూడా మ్యాచ్ అవుతూ దాంతోపాటు ఆ వైబ్రేషన్ని కూడా కంటిన్యూస్గా మెయింటైన్ చేయాలి అని చెప్తూ ఉంటారు. మరి ఆ మనీని అట్రాక్ట్ చేయడానికి ఆ ఎనర్జీ లెవెల్స్ కావచ్చు, వైబ్రేషన్ లెవెల్స్ కావచ్చు, ఆ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవ్వాలి అంటే ఎలా డెవలప్ చేసుకోవాలి మేడం? ఇప్పుడు ఒక మాట అన్నారే, రిచ్ అవ్వాలి అని. రిచ్ అవ్వాలి కాదు, మనం రిచ్ అని ఫస్ట్ ఫీల్ అవ్వండి. ఓకే, వీఆర్ రిచ్. ఎస్, మనం ఎప్పుడు రిచ్ పర్సన్స్, బికాస్ వీ హ్యావ్ ఎవ్రీథింగ్. నా దగ్గర అన్నీ ఉన్నాయి. నాకు ఏది కావాలో ప్రతిదీ నాకు విశ్వం ఇచ్చింది, నేను పొందాను, నేను అనుభవిస్తున్నాను. అంటే నా యాక్షన్ ఎలా ఉండాలి? రిచ్ పర్సన్గా ఉండాలి. అవును. నా ఫీలింగ్ ఎలా ఉండాలి? ఐఎమ్ రిచ్ అనే ఉండాలి. ఓకే, సో ఐ బిలీవ్ ఇన్ ఐఎమ్ ఏ రిచ్ పర్సన్. నా అటైన్మెంట్స్, యాటిట్యూడ్స్ అన్నీ కూడా రిచ్గానే ఉండాలి. నేను మాట్లాడే ప్రతి మాట రిచ్గానే ఉండాలి. సో ఇలా రిచ్గా ఉండాలంటే మనం ఏమనుకుంటాం అంటే డబ్బు ఉన్న వాళ్ళే రిచ్గా ఉంటారు. వాడు రిచ్ పర్సన్ రా, వాడు ఎప్పుడు బాగా మస్తు డబ్బుల్లో ఉంటాడు, నా దగ్గర ఏం లేదు. లేదు కాదు, ఉంది, బట్ నువ్వు గుర్తించట్లేదు. నువ్వెందుకు గుర్తించట్లేదు అని అంటే నీ చుట్టూ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని నువ్వు ఇరుక్కున్నావు కాబట్టి గుర్తించట్లేదు. వాడు ప్రాబ్లమ్స్ని వదిలేశాడు కాబట్టి వాడు గుర్తిస్తున్నాడు. వాడు ఎప్పుడైతే ఇవాళ పోనీలే, ఇవాళ 10 రూపీస్ పోయిందా, పోనీలే రేపు 100 రూపీస్ వస్తుంది అనే థాట్లోకి వెళ్ళిపోతాడో వాడు ముందుకు వెళ్తున్నాడు. ఈ 10 రూపాయలు పోయినాయి అన్నవాడు వారం అంతా 10 రూపాయలు పోయినాయి, 10 రూపాయలు పోయినాయి, 10 రూపాయలు పోయినాయి అంటే ఇంకో 10 రూపాయలు కూడా పోగొట్టుకుంటాడు. అంటే పోయిన దాని మీదే వీడి ఆలోచన ఉంటుంది. వీడి ఫ్రీక్వెన్సీ పెరగదు కదా. అప్పుడు మనీని అందుకోవాలి అని అంటే నువ్వు ఎప్పుడు పరిగెడుతూనే ఉండాలి. ఎప్పుడు కూడా దాని ఫ్రీక్వెన్సీని రీచ్ అవ్వడానికి నువ్వు ధైర్యంగా ఉండాలి, నెగిటివ్ థాట్ ఉండవద్దు, ఎనర్జీని కలిగి ఉండాలి. బికాస్ ఎందుకంటే మన చుట్టూ ఉన్న ప్రతిదీ కూడా ఎనర్జీకి సంబంధించిందే. నువ్వు కోపంగా ఉన్నావు, కోపంగా ఉండటం వల్ల అంటే పోయిందే అని బాధలో ఉన్నావు. ఈ బాధ ఏం చేస్తుంది? నిన్ను నీ సెల్స్లో ఎనర్జీని కుసించుకోదు. పోన్లే 10 రూపాయలే కదా అన్నావు అనుకో, నువ్వు ఎలా లైట్గా తీసుకుంటున్నావు అది కూడా అలాగే లైట్గా తీసుకుంటావు. అదే నువ్వు 10 రూపాయలు పోయినాయి అన్నావు అనుకో, నీతో పాటు నీ సెల్స్ అన్నీ కూడా ఆ 10 రూపాయల మీదే ఫోకస్ పెడుతూ ఎనర్జీ ఇలా తగ్గుతుంది. మరి ఎప్పుడు ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది? అవును, ఇలా వెళ్ళేదాన్ని నువ్వు ఇలా వెనక్కి లాగుతున్నావు. నీ ప్రాబ్లమ్స్ని వెనక్కి లాగుతున్నావు, ముందుకు వెళ్ళనివ్వట్లేదు దాన్ని. ఎంతసేపు దానికి నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం ఉంది అని చెప్తూనే ఉన్నావు. ఆ ప్రాబ్లంనే దానికి తలకు రుద్దుతున్నావు. సో అది ఎప్పుడు ఫ్రీక్వెన్సీ పెంచుకోదు. సో ఆ ఫ్రీక్వెన్సీని పెంచుకోవాలంటే ఫస్ట్ లీవ్ ఎవ్రీథింగ్. ప్రజెంట్లో బతకడం నేర్చుకోవాలి. పాస్ట్లో జరిగిపోయింది. మనకి తెలుగులో సామెత చెప్తారు, మా తాతలు నేతులు తాగారు అది ఇది అని చెప్పేసి బోల్డ్ ఉండేది, అయిపోయింది అది. ఇప్పుడు నువ్వేం సంపాదిస్తున్నావు, నువ్వేం సంపాదించాలనుకుంటున్నావు, ఏం సంపాదిస్తే నువ్వు హ్యాపీగా ఉంటావు, ఫస్ట్ ఆ ఫీలింగ్ తెచ్చుకో. యు ఆర్ ద కింగ్, యు ఆర్ ద క్వీన్. నేను రాణిలా బతుకుతున్నాను. ఎస్, బతుకుతున్నాను, అంతే. బతుకుతున్నాను అనేటటువంటి థాట్ ప్రాసెస్సే నీ ఫ్రీక్వెన్సీని పెంచుతుంది. ఇలా నెలంతా కష్టపడితేనండి ఒక 50,000 1,00,000 రూపాయలు వస్తుందండి అంటే యు ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ వాట్ యు ఆర్ గెట్టింగ్ ఆల్సో. ఇంకా వచ్చేదాన్ని నువ్వేమో యాక్సెప్ట్ చేస్తావు? చేయలేం కదా. నువ్వు వచ్చేదాన్ని యాక్సెప్ట్ చేయాలి, నువ్వు తీసుకోవాలి అని అంటే ఇప్పుడు ఉన్నదాన్ని, ప్రజెంట్ దాన్ని నువ్వు హ్యాపీగా చూసుకోవాలి కదా. మరి మనం అది కూడా చేయట్లేదు కదా. ఇప్పటి వరకు నా దగ్గర ఉన్న డబ్బుకి కృతజ్ఞత చెప్పట్లేదు, ఇకపై వస్తున్న డబ్బుకి కృతజ్ఞత చెప్పట్లేదు. మరి డబ్బు ఎలా వస్తుంది? ఫ్రీక్వెన్సీ ఎలా పెరుగుతుంది? నువ్వు పిలవగానే ఎలా వస్తారు? నీ దగ్గర ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఫ్రెండ్ విలువ నీకు తెలియనప్పుడు ఇంకొకటి నీకు ఫ్రెండ్ ఎలా అవుతాడు? బికాజ్ యూ హ్యావ్ నాట్ గివెన్ ద ఇంపార్టెన్స్ టు ద ఫ్రెండ్షిప్ ఆర్ వాట్ ఎవర్ యూ ఆర్ హ్యావింగ్ విత్ యూ. అప్పుడు వచ్చే వాళ్ళకి దాన్ని నువ్వు ఎలా యాక్సెప్ట్ చేయగలుగుతావు? ప్రజెంట్ సిచ్యువేషన్ని యాక్సెప్టెన్స్ చేసినప్పుడు ఇన్ ఫ్యూచర్ మనకు వచ్చేదాన్ని మనం యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉంటాం. కాబట్టి ఏంటంటే ఫ్రీక్వెన్సీ పెంచుకోవాలంటే ఎంతసేపు కూడా పాజిటివిటీ ఉండాలి, పాజిటివ్ అటైన్మెంట్ ఉండాలి.
సీయింగ్ ఇన్ ఏ పాజిటివ్ లుక్. డబ్బు వస్తుందండి, ఖచ్చితంగా వస్తుందని కట్టేస్తానండి. ఎంత 60 లక్షలే కదా, బ్యాంక్లోనే కదా, క్లియర్ అయిపోతుంది, అంతా ఒక 2 yearsలో క్లియర్ అయిపోతుంది, నో ప్రాబ్లం అన్నారనుకోండి, మనీ కూడా మీ దగ్గరికి రావడం ఇష్టపడుతుంది. అమ్మా నా జీవితంలో కట్టలేనండి ఇంకా అని. కట్టలేకపోతే నువ్వు చెప్పేస్తున్నావు కదా కట్టలేనని. సో కట్టలేను అని నువ్వు ఎప్పుడైతే అంటున్నావో నీ బాడీలో సెల్స్ అన్నీ కూడా నువ్వు కట్టలేవు అని ఫిక్స్ చేసుకుంటుంది. సో అటైన్మెంట్, పీక్ అటైన్మెంట్ ఉండాలి అని అంటే, పాజిటివిటీ ఉండాలంటే నువ్వు ఎంతసేపు కూడా పాజిటివ్గా మాట్లాడుతూ పాజిటివ్ వైబ్రేషన్స్ని రిలీజ్ చేస్తూ ఉంటేనే నీ ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. మన గడియారం ఉంటుందండి, దాన్ని ఒక పెండులం ఇలా అలాగే వదిలేమనుకోండి, మనం ఎంత స్పీడ్గా వదులుతామో అంత స్పీడ్గా ఫ్రీక్వెన్సీతో అది వచ్చేస్తుంది, తిరుగుతుంది కదా. దాని యొక్క ఈ లెంత్ కూడా దాని మీద ఆధారపడి ఉంటుంది. అవును కదా. అదే మనం అలా వదిలేమనుకోండి, అది అక్కడక్కడే తిరుగుతుంది. సో మనం ఎప్పుడు కూడా థింక్ బిగ్, పెద్దగా ఆలోచించండి. ఇవాళ ఇది వస్తే చాలండి, ఇవాళ ఇది వస్తే చాలు, రేపేం చేస్తావు, రేపు మళ్ళీ అడుగుతానండి, అది కాదు కదా. థింక్ బిగ్, పెద్దగా కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలి, అంతే. సో నువ్వు వెళ్ళావా, రీచ్ అయ్యావా, పెద్దగానే నువ్వు రీచ్ అవ్వు. అటైన్మెంట్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉండాలి. సో అలా ఉంటేనే ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. సో ఫ్రీక్వెన్సీ పెరగాలంటే కంటిన్యూస్గా పాజిటివ్ ఎఫర్మేషన్స్ని చాంట్ చేస్తూ, పాజిటివ్ యాటిట్యూడ్తో ఉంటూ, పాజిటివ్ థాట్స్ని రిలేట్ చేస్తూ, పాజిటివ్ బిలీఫ్ అండ్ పాజిటివ్ యాక్షన్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. సో మన క్లాస్లో చెప్పుకునేది కూడా ఆ పాజిటివ్నెస్ని పెంచుకోవడానికి, మనకున్న నెగిటివ్స్ని తీసేసి. ఇప్పుడు చాలామంది ఏమంటారంటే నెగిటివ్స్ వస్తున్నాయి. సో నెగిటివ్స్ వస్తే ఏం చేస్తారు, కూర్చొని వాటితో పాటు బాధపడతారా? బాధపడకండి, రాయండి, ఒక పేపర్ మీద రాయండి, మీకు వచ్చే నెగిటివ్ ఆలోచనలన్నీ రాయండి. మార్నింగ్ ఏమొచ్చినాయి, మధ్యాహ్నం ఏమొచ్చినాయి, నైట్ ఏమొచ్చినాయి రాసేసేయండి. రోల్ చేసేసి క్యాంఫోర్ పెట్టేసి కర్పూరం పెట్టేసి పేపర్ కాల్ చేసేయండి. చెప్పండి, నాకు నన్న నెగిటివ్స్ అన్నీ వదిలేసినాను, ఇప్పుడు రిలీజ్ అయిపోతుంది. అలా మీరు ఎప్పటికప్పుడు అవి రిలీజ్ క్లియర్ చేసేసుకున్నారనుకోండి, పాజిటివ్ కదా, పాజిటివ్ వస్తుంది అప్పుడు డెఫినెట్గా. సో ఇప్పుడు ఇవాళ 10 వచ్చినాయి, రేపు 8 వస్తాయి, ఆ తర్వాత 6 వస్తాయి. సో 5 డేస్కి ఏమవుతాయి, 0 అయిపోతాయి. నీ మైండ్లో ఏముంటుంది, పాజిటివ్ ఉంటుంది. సో ఆ పాజిటివ్నెస్ని మీరు డెవలప్ చేసుకోవాలి, అప్పుడే మనీ వస్తుంది. అలాగే చాలా మంది కూడా రిచ్ పర్సన్ అవ్వడానికి, కోటీశ్వర్లు అవ్వడానికి ఆ మార్గం గురించి వెతుకుతూ ఉంటారు మేడం. మనము నేర్చుకోవాలి, మన ఇన్బిల్ట్ మనం ఇప్పుడు నాకు రాలేదు, బట్ అది ప్రాక్టీస్ ద్వారా వస్తుంది అని అంటూ ఉంటారు. సో మరి అలా ఎవరైనా కూడా మీ క్లాస్లో జాయిన్ అయ్యి నేర్చుకోవాలి అంటే ఏ విధంగా పాసిబుల్ మేడం? సో మనం 3rd నుంచి ఒక క్లాస్ కండక్ట్ చేస్తున్నామండి, 3rd, 8th, 24. సో 3, 8, 24. ఆ రోజు క్లాస్ ఏంటంటే మనం రిచ్ పర్సన్గా అవ్వాలి. సో ప్రతి ఒక్కరికి అలా ఉంటుంది, నేను రిచ్గా ఉండాలి, రిచ్గా తిరగాలి, కార్లో తిరగాలి. ఎస్, దట్స్ గుడ్, ఫైన్. ఎప్పుడు కూడా మన గోల్ అలాగే ఉండాలి, థింక్ బిగ్. సో ఏంటంటే సాటర్డే క్లాస్లో, అది సాటర్డే, 3rd సాటర్డే నేను డెమో ఇస్తాను. అండ్ 5th, 6th, 7th 3 days కూడా మనీ గురించి, నీకున్న నెగిటివ్ థాట్స్ అన్నిటిని తీసేయడానికి ఓన్లీ మనీ మెడిటేషన్ జరుగుతుంది. ఓకే, ఓన్లీ మనీకి సంబంధించిన ఎఫర్మేషన్స్, మనీకి సంబంధించినటువంటివి మాత్రమే మాట్లాడుకుంటూ 3 days మీకు మనీ గురించి ఉన్నటువంటి అభిప్రాయాలు నాకు చెప్తూ వాటిని రిమూవ్ చేసుకోవడం. 8th నుంచి మనీ గురించి మనము ఎలా ఆలోచిస్తే, మన ఫీలింగ్స్ కానివ్వండి, మన థాట్స్ కానివ్వండి, మన యొక్క యాటిట్యూడ్ కానివ్వండి, మన యాక్షన్స్ కానివ్వండి, సో ఏదైనా సరే మన వైబ్రేషన్స్ ఎలా ఉండాలి, మన ఫ్రీక్వెన్సీ ఎలా ఉండాలి, ఇలా ఒక్కొక్క రోజు చెప్పుకుంటూ మనం 42 days క్లాస్ కండక్ట్ చేస్తున్నామండి 3rd నుంచి. సో ఇది టైమింగ్స్ వచ్చేసి 8:30 to 9:15 వరకు ఉంటుంది, నైట్ అనమాట. ఓకే, ఎవ్రీడే ఉంటుంది ఎక్సెప్ట్ సండే ఈజ్ ఎ హాలిడే. సో ఈ క్లాస్ జాయిన్ అయిన వాళ్ళకి ఒక 7 days నేను మార్నింగ్ టైం క్లాస్ ఫ్రీ ఇస్తాను. ఓకే, బ్రహ్మముహూర్తం మెడిటేషన్ ఏదైతే ఉందో అది వీక్లో వన్స్ నేను బ్రహ్మముహూర్తం మెడిటేషన్ వాళ్ళకి ఫ్రీ ఇవ్వాలని అనుకుంటున్నాను. సూపర్, ఎందుకంటే వాళ్ళు కూడా ఆ టైం యొక్క ఎనర్జీని తీసుకోవాలి. అవును, అది. సో దిస్ టైమ్ స్టార్టింగ్ ద క్లాసెస్ బై 3rd. ఓకే, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎలా అప్రోచ్? స్క్రోల్ అవుతుంది, కాల్ చేస్తే వాళ్ళు చెప్తారు ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.